पाकिस्तान 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 खबरदार खबरदार पाकिस्तान खबरदार 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 पाकिस्तान खबरदार टेररिज्म 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 भारत माता की जय भारत माता की जय टेररिज्म टेररिज्म జరిగింది చాలా దారుణమైన విషయం. అంటే యాక్చువల్గా చెప్పాలంటే చరిత్రలోకి వెళితే చరిత్ర నుంచి ఎప్పటి నుంచో తప్పు చేస్తూ ఉన్నాం. ఒక జమ్మూ కాశ్మీర్లో ఒక ఇండియన్ ఒక జమ్మూ కాశ్మీర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అక్కడ ఆస్తులు కొనడానికి లేదు, అక్కడ ఉండటానికి లేదు. కానీ అదే పాకిస్తాన్ అయినా పెళ్లి చేసుకుంటే ఆస్తులు కొనొచ్చు, అటు పాకిస్తాన్ సిటిజన్షిప్ ఉంటుంది, ఇక్కడ ఈ సిటిజన్షిప్ ఉంటుంది. దీనిలో ఆ 370 దాన్ని రద్దు చేసిన మోడీ గారికి, అమిత్ షా గారికి ప్రప్రథమంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవాళ ఈ సిస్టమ్ జరిగింది అని అంటే చాలా తీవ్రంగా పరిగణించాలి. ఈ ఉగ్రవాదం నిర్మూలించడానికి ఎనీ ఎక్స్టెండ్ అంటే అవసరమైతే యుద్ధంకైనా వెళ్ళి, ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా చోట్ల చాలా యుద్ధాలు జరుగుతున్నాయి, ఉక్రెయిన్ యుద్ధం కానీ ఇంకో యుద్ధం కానీ జరుగుతున్నాయి. ఇలాంటిది నిర్మూలించాలి. ఒక సామాన్యులు పాపం టూరిస్టులు వెళ్ళిన వాళ్ళు అభంశవం తెలియని వాళ్ళని అమాయకుల్ని వాళ్ళని బట్టలెప్పదీసి క్రూరంగా వాళ్ళని చంపటం అనేది మాత్రం అసలు మామూలు విషయం కాదు. ఇది చాలా జాతి మొత్తం కూడా తీవ్రంగా ఖండించి తీవ్రంగా ఇచ్చారు. దీని మీద చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి, అలాగే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా తీవ్రంగా స్పందించారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అసలు ఎంటైర్ భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని తీవ్రంగా ఖండించి తీవ్రమైన చర్యలు తీసుకోవాలని దగ్గర అందరూ ఒక నిబద్ధత ఉన్నారు. అదే నిబద్ధతకి వాళ్ళందరికీ మద్దతుగా మనమందరం, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, మన పౌరులుగా ముందు మనం ముఖ్యం కాబట్టి మన భారతీయులంగా మనం భారతీయ హక్కు ప్రకారం డెఫినెట్గా దీన్ని నిర్మూలించి దీన్ని ఒక సక్రమైన పందాలు నడిపించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. యువకులు కూడా వాళ్ళు కూడా ప్రాణం చేసిన పరిస్థితి జరిగింది. సో దీంతో టెర్రరిజం ఏ రూపేణా, ఏ కులంలో ఉండ, ఏ మతంలో ఉండ, ఏ జాతిలో ఉండ మొత్తం పెక్కలించాల్సిన అవసరం ఉంది. పెక్కలించడంలో ప్రతి భారతీయుడు బాధ్యత, కర్తవ్యం ఉంది. సో ఇవాళ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున తీవ్రంగా దాని దిగ్భ్రాంతి తెలియజేస్తూ, అందరికీ సానుభూతి తెలియజేస్తూ, అవసరమైతే యుద్ధం అయితే అందరం సైనికులుగా పోరాడటానికి కూడా తెలుగు చిత్ర పరిశ్రమ కాదు యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ముందుకు వస్తానని తెలియజేస్తూ థ్యాంక్ యూ. కశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఈ టెర్రరిస్ట్ అటాక్ని 140 కోట్ల భారతీయులు రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనందరివి భారతీయులు మనందరివి ఒక్కటే అని సంఘటితంగా మనం అందరివి దీన్ని ఖండించి మన భారత్ మాతాకి జై, మేమందరం ఒక్కటే అని ఖండించి దీనిపైన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టూరిస్టులుగా వచ్చి పాపం కశ్మీర్ అనేది ఓపెన్ అయింది, చక్కగా టూరిజం ఉంది అని ప్రభుత్వం చెబితే టూరిస్టులుగా వచ్చి 26 మంది చనిపోయారు. ఈ చనిపోయిన 26 మందిలో ఒకరికి తల్లి చనిపోయింది, ఒకరికి భార్య, ఒకరికి భర్త, ఒకరికి కొడుకు, ఒకరికి అమ్మ, ఒకరికి చెల్లెలు. మేము ఇవాళ చెప్పే ఈ మీటింగ్ ద్వారా మీకు చెప్పేది ఏంటంటే మీ అందరి బాధని మేము అర్థం చేసుకున్నాం, మేము మీతో ఉన్నాం, మీ బాధలో మీతో మేము ఉన్నాం. ఈ దేశం మొత్తం మీకు మీ బాధలో మీ పక్కనే ఉంది. మేము ఇక్కడ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేయటమే కాదు, ఈ దేశం మొత్తం చనిపోయిన ఈ 26 మందికి జోహార్లు తెలియజేస్తూ మీ ఇంట్లో పడే బాధను మేము కూడా పడుతున్నాము సాటి భారతీయులుగా అని చెప్తూ మేమందరివి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషనే కాదు, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ప్రతి ఒక్కరూ, అలాగే అన్ని సంఘాలు, 24 క్రాఫ్ట్స్ ఆఫ్ ది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, ది ఎంటైర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ,
విత్ ది ఎంటైర్ ప్రతి సభ్యుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోని ప్రతి సభ్యుడు ఈ ఘోరమైన టెర్రరిస్ట్ అటాక్ని మేము ఖండించటము, మీకు సానుభూతిగా సంతాపాన్ని తెలియజేయటమే కాదు, మనమందరం 140 కోట్ల భారతీయులు మనమందరం ఒకటే, మనకు కులం లేదు, మతం లేదు, మనం అందరం ఒకటే, మనది ఒకటే నినాదం, మనం భారతీయులం, మనం ఇటువంటి టెర్రరిస్ట్ అటాక్ని ఇంకెప్పుడు జరగకుండా, ఇంకెప్పుడు ఇంకొక టూరిస్ట్ కానీ ఇంకొక మనిషి టెర్రరిస్ట్ అటాక్కి గురి అవ్వకుండా మనందరం ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ, అలాగే అందరమే సంఘటితంగా పోరాటం చేద్దాం, టెర్రరిజంని అంతం చేద్దాం. డౌన్ టెర్రరిజం. అందరికీ నమస్కారం అండి. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో మొన్న జరిగిన ఇన్సిడెంట్ తోటి అందరూ కూడా ప్రపంచం యావత్తు కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇతర దేశాల్లో పర్యటనలో ఉన్నటువంటి మోడీ గారు కూడా ఇమ్మీడియట్గా వాటిని క్యాన్సిల్ చేసుకొని వెంటనే వరకు ఇక్కడికి వచ్చారు. వచ్చిన మనిషి కూడా ఏదో ఇంటికి వెళ్ళాకో, పార్లమెంట్కి వెళ్ళాకో, సెక్రటేరియట్కి వెళ్ళాకో చేయటం కాకుండా ఎయిర్పోర్ట్లోనే అందరినీ అక్కడికి వచ్చేయమని చెప్పి అక్కడే ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టడం, దీని మీద తక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రపంచంలో చాలా దేశాల్లో ఇవాళ అభివృద్ధి చెందుతానికి కారణం ఏమిటి అంటే టూరిజం, అద్భుతమైన టూరిజం ఉంది కాబట్టి విపరీతమైన ఆదాయం వస్తుంది. మన భారతదేశంలో టూరిస్ట్ స్పాట్స్ చాలా ఉన్నాయి, అద్భుతమైన ఉన్నాయి. కానీ ఎందుకు రావట్లేదు మనకి అని ఆలోచిస్తే ఇక్కడ ఒకరికొకరికి పడకపోవడం, ఒక మతానికి ఇంకో మతానికి పడకపోవడం, ఇలాంటి అనేకటువంటి ఇన్సిడెంట్స్ మూలంగా మనం మన భవిష్యత్తును మనమే పాడు చేసుకున్నాం. కాశ్మీర్ గొడవలన్నీ అయిపోయినాయి, మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది అని అందరూ కూడా కామ్గా క్వైట్గా ఉన్న తర్వాత మొన్న జరిగిన ఇన్సిడెంట్ మాత్రం భయంకరమైన ఇన్సిడెంట్. అన్యం పుణ్యరిగిన వాళ్ళు ఏదో సమ్మర్ వచ్చింది, కాశ్మీర్ వెళ్దాం, అక్కడికి వెళ్ళి పిల్లల్ని పెద్దలు అందరు కలిసి వెళ్దాం, అక్కడ ప్రశాంతంగా గడుపుదాం అని చెప్పి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఘోరమైనటువంటి సాగుని ఎదురు చూడాల్సి వచ్చింది. కొన్ని కథలు వింటే ఎంత బాధ అనిపించిందో లేదు. పెళ్లి చేసుకొని హనీమూన్కి వెళ్దామని వెళ్ళిన వాళ్ళలో భర్త చనిపోయి భార్య అక్కడే ఏడుస్తూ కూర్చుంటే ఎంత హృదయ విదారకంగా అనిపించిందో చెప్పడానికి వెళ్ళలేదు. బిడ్డలను పోగొట్టుకున్న తల్లులు పోగొట్టుకున్న పెద్దలు కానీ అక్కడికి వాళ్ళందరూ వచ్చేస్తున్నారు, ఎక్కడ కాల్ చేస్తారు అని చెప్పి ఉరుకుల పరుగుల మీద పరిగెత్తే లేడీస్, ముఖ్యంగా మహిళలు పరిగెత్తలేక ఎన్ని ఇబ్బందులు పడ్డారో చెప్పడానికి లేదు. అక్కడ ఒక చోట ఒక భర్త భార్యకి పిలిచి వెంటనే అక్కడ వాటర్ బాటిల్లో నీళ్ళు ఉన్నాయి, మొహం కడిగేసుకో, బొట్టు చెరిపేసుకో, నువ్వు బొట్టు చెరుసుకోకపోతే నువ్వు హిందూ అని అనుకుంటా, నేను కాల్ చేస్తారు అని చెప్పి అంటే ఏ హిందూ స్త్రీ కూడా భర్త బతికుండగా, భర్త పక్క ఉండగా బొట్టు చెరిపేసుకోవడం అనేది ఎవరు చేయరు. కానీ ఆ రోజున పరిస్థితులు తప్పనిసరి పరిస్థితి. అందుకని ఆవిడ కూడా బొట్టు చెరిపేసుకొని ఉరుకులు పరుగులు మీద ఎంత దూరం పరిగెత్తారో, ఎక్కడికి వెళ్ళారో. కొంతమంది మాత్రం బతుకు జీవుడు అనుకుంటూ బయటికి రాగలిగారు. అమాయకులు కొంతమంది, రాలేని వాళ్ళు కొంతమంది అక్కడ చనిపోయారు. కేవలం ఒక 5, 6, 8 మందో మనుషులు కలిపి ఇంత గొడవ చేశారు, ఇంతమందిని చంపేశారు అంటే దీని వెనక ఎంత వాళ్ళు హోంవర్క్ చేసి ఉంటారు. ఇలాంటివన్నీ చేయటం మూలంగా దేశంలో మనకి ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి. మన టెర్రరిజం మూలంగా మన టూరిజం అంతా కూడా ఇదైపోయింది. ఈ సంవత్సరం కాశ్మీర్ చాలా ఎక్కువ మంది వెళ్ళారు, వెళ్ళారు, వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చారు. రాబోయే రోజుల్లో వెళ్ళటం కోసం హోటల్స్ బుక్ చేసుకున్నారు, అన్నీ బుక్ చేసుకున్నారు. వాళ్ళు కంప్లీట్గా స్టాండ్ స్టిల్ అయిపోయింది. అన్ని బుకింగ్లు క్యాన్సిల్ అయిపోయినాయి, ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, హోటల్ బుకింగ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నీ కూడా వాటి బుకింగ్లు క్యాన్సిల్ అయిపోయింది. ప్రశాంత వాతావరణంలో ప్రశాంతంగా బ్రహ్మాండంగా ఉంది, చక్కగా ఉందనుకున్న కాశ్మీరు మళ్ళీ ఒక రణరంగంలాగా మారిపోయింది. అంటే కొంతమంది స్వార్థపరులు చేస్తున్నటువంటి కుట్రల మూలంగా కానీ, వాళ్ళు చేసే భయంకరమైన పనుల మూలంగా కానీ ఇవాళ ఇన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ టెర్రరిజం అని మాత్రం కరెక్ట్ చేయాలి. ఏదైనా ఎక్కడికి వెళ్ళినా సరే, ఎంత అయినా సరే ఎవరు కూడా భయపడకూడదు.
ఇవాళ నిన్నగాక మనం నిన్నే అనుకుంటా పేపర్లో చూశాను, అసరుద్దీన్ ఓవైసీ గారు కూడా ఎంపీ గారు, ఆయన కూడా ఒక ముస్లిం అయ్యుడు కూడా దీన్ని ఖండించాడు. ఇది చాలా తప్పు, ఇలాంటి పని చేయకూడదు. ఇక్కడ కులం, మీ కులం ఏంటి, మా కులం ఏంటి, మీ మతం ఏంటి, మా మతం ఏంటి అనేది కాదు కావాల్సింది. భారతదేశంలో ఉన్న మనందరూ కూడా సోదర సోదరిమణిలాగా ఉండాలి. ఏ మతాలు మా దగ్గర భేదాలు లేవు, మా దగ్గర కులాలు లేవు, మేమందరం కలిసిమెలిసి ఉంటాం, అందరం కలిసి భారతదేశాన్ని అభివృద్ధి చేస్తామని అనుకోవాలి తప్ప ఇలా లేనిపోని అన్ని కూడా చెత్త పనులన్నీ చేస్తే ఎంత ఇది. ఇలాంటి పరిస్థితిని మేమందరం కూడా సినిమా పరిశ్రమ తరఫున అందరం కూడా ఖండిస్తున్నాం. ఇవాళ సినిమా పరిశ్రమ అంటే వీళ్ళేనా అని అనుకోక్కర్లేదు. అందరూ రాగలిగిన వాళ్ళు వచ్చారు, అవుట్డోర్లో ఉన్న వాళ్ళు రాలేకపోయారు. ఏదేమైనా అందరి గుండెల్లో కూడా ఉన్నది ఇదే బాధ. ఈ బాధను ఎలా అయినా ఇది చేయాలి, ఇది ఇట్లాంటిది జరగకూడదు. రాబోయే రోజుల్లో భారతదేశం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ అసలు ప్రపంచ యుద్ధం వస్తుందేమో అనే భయం కూడా ఉంది. వాళ్ళ చాలా దేశానికి అభిప్రాయ భేదాలతో చాలా గొడవలుగా ఉన్నాయి. ఒక ప్రపంచ యుద్ధమే మళ్ళీ వచ్చింది అని అంటే నష్టపోయేది మనం ఎంత మన జనరేషన్ మొత్తం నష్టపోవాల్సి వస్తుంది. మన ఆస్తులన్నీ పాడైపోతాయి, మనం అందులో చచ్చిపోతాం. ఇలాంటివన్నీ కూడా జరగకూడదు, ప్రశాంతంగా ఉండాలని గాంధీ మహాత్ముడు చెప్పాడు. ఎప్పుడు కూడా మనకు కావాల్సింది టెర్రరిజం కాదు, మనందరూ కూడా ఏమంటారు దాన్ని, శాంతియుతంగా ఉండాలి మనం అని చెప్పిన గాంధీ మహాత్ముడి మాటలను కూడా మనం గుర్తుపెట్టుకొని తప్పనిసరిగా ఇలాంటి జరిగిన అవాంఛనీయమైన ఘటనల్ని పూర్తిగా ఖండించాలని, వారు చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరఫున కోరుకుంటున్నాం. ఈ రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవసరమైతే మా ప్రాణాలను త్యాగం చేయడానికన్నా మేము సిద్ధంగా ఉన్నాం. ఇలాంటివి జరగనేమో, వీటిని మనస్ఫూర్తిగా ఖండిస్తున్నామని ముక్తకంఠంతో మనందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. వారికి, ఆ కుటుంబ సభ్యులకి, చనిపోయిన వారికి మనస్ఫూర్తిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ అన్ని విభాగాల వాళ్ళు అందరికీ కలిసి వారికి మా సానుభూతిని ప్రకటిస్తున్నాం. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. కులం లేదు, మతం లేదు. ఒక ముస్లిం పేల్చాడు అంటే వాడు ముస్లిం కాదు. ఖురాన్లో కానీ, బైబిల్లో కానీ, మహాభారతం కానీ, ఏదైనా తీసుకోండి, రామాయణం కానీ, కులానికి సంబంధించింది కాదు టెర్రరిజం. సో ఇలాంటి సంఘటనలు మరీ జరగకుండా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఏ అభిప్రాయం తీసుకున్నా, ఏ ఇది తీసుకున్నా మేమందరం ఆయనతో ఉన్నాము. టెర్రరిజం డౌన్.